అమ్మోళ్ళ ఇంట్లో వదిలిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉంది కానీ ఆ తర్వాత చాలా కష్టంగా అనిపించేది. లేవాలన్నా, కూర్చోవాలన్నా, తినడానికి కానీ చాలా కష్టంగా అనిపించేది. లేవడానికి ఎవరో ఒకరు హెల్ప్ తీసుకునేదాన్ని, కూర్చుంటే లేవలేకపోయేదాన్ని. ఇలాగా చాలా ఇబ్బందులు అయితే అనుభవించాను. ఆ టైంలో అసలు ఫుడ్ తినడమే ఒకటి, ఇంకా జస్ట్ చిన్నగా లేచి నడవడం, కొంచెం చిన్న చిన్న పనులు అలాగా చేయడానికి కూడా అస్సలు అయ్యేది కాదు. చాలా కష్టంగా అనిపించింది. అప్పుడు అనిపించింది ట్విన్స్ ప్రెగ్నెన్సీనే ఇంత హెవీగా ఉంటే ఇంకా పిల్లలు పుట్టాక ఎలా ఉంటుందో అని కొంచెం భయం అయితే పడ్డాను. ఇంకా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే మాకు కొంచెం కష్టం అనిపిస్తుంది అని చెప్పేసరికి మా అమ్మమ్మ అయితే మాతో పాటు ఉండింది. అమ్మకి కొంచెం ఆవులు అలాగ పొలం ఎక్కువ ఉండడంతో నాతోటి ఎక్కువ టైం ఉండలేకపోతుంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలనేసి అమ్మమ్మ అయితే నా దగ్గరికి వచ్చి ఉండిపోయింది అప్ టు డెలివరీ వరకు. ఇంకెప్పుడైతే 9th మంత్ లెక్క పడిందో అప్పటి నుంచి మనం లేవడం, కూర్చోవడం కూడా చాలా కష్టం అయిపోయింది. అమ్మ వాళ్ళు కూడా చాలా భయపడ్డారు.